హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎక్కువ వెళ్తే మనమైతే ఈ వ్లాగ్ ఏం చూడబోతున్నాం అంటే మన సుజాత నగర్లో ఒక ఫెస్టివల్ జరుగుతుంది జాన్ 28న. ఆ ఫెస్టివల్ని మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఆ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుందంటే మన సుజాత నగర్ ఆర్చ్ దగ్గరలో శ్రీ 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 లక్ష్మీ నరసింహ ఆలయం దగ్గర జరుగుతుంది. చూస్తున్నారు కదా ఆలయం అయితే ఇప్పుడు మనం ఆలయంలోకి వెళ్ళి ఆ అమ్మవారిని దర్శించుకొని ఆ తర్వాత బయట ఫెస్టివల్ జరుగుతుందో చూద్దాం. లోపల కూడా ఫెస్టివల్ జరుగుతూనే ఉంటుంది. ఆ ఫెస్టివల్ కూడా మనం చూడాల్సిందే. ఎంట్రన్స్లో మనకైతే శ్రీ 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 లక్ష్మీ నరసింహ పేరంటాల తల్లి ఆలయం రాసి ఉంది. చూసారు కదా. ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి వెళ్ళి టెంపుల్ లోపల ఏం జరుగుతుందో చూద్దాం. ఎంట్రన్స్లోనే అమ్మవారి విగ్రహం పెట్టారు. కిందన వాటర్ ఫాల్లా ఉంది. చూడటానికి చాలా బాగుంది. అందుకే మీకు చూపిస్తున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే ఈ టెంపుల్లో మీరు కూడా ఉంటే ఈ వీడియోలో కనిపిస్తే ఏ టైంలో ఉన్నారో కామెంట్ చేయండి. ఇంకా మనమైతే అమ్మవారిని దర్శించుకోవడానికి లోపలికి అయితే వెళ్దాం. ఇక్కడ నుంచి చూస్తే చెట్టుకి అలంకారం చేశారు. ఆ చెట్టులో అమ్మవారు కొలువై ఉన్నారేమో. అయితే చుట్టూ ఏం జరుగుతుందో చూద్దాం. ఇటుపక్క చూస్తే కోలాటం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ కోలాటం చేస్తున్నారు. అలానే ఒకవైపు అమ్మవారు పాటలు పాడుతున్నారు. ఇంకొక వైపు మనం చూస్తే ఇక్కడ ఒక తులసి చెట్టు ఉంది. తులసి చెట్టుకి పూజ చేస్తున్నారు. ఇంకా అక్కడ ఒక నుయ్యి ఉంటుంది. ఆ నుయ్యిలో కొంతమంది మనీ వేస్తారు. అందరూ వేస్తారు. ఇంకా ఆ నుయ్యి కూడా చాలామంది పూజ చేస్తారు. అది కూడా నేను మీకు చూపిస్తాను. అలానే మనం ఇంకా ముందుకు వెళ్తే మనకి టెంపుల్ బయటన చాలా ఉంటాయి. ఆ టెంపుల్ బయటన ఏమున్నాయి కూడా మనం చూద్దాం. డే టైమే కాదు, నైట్ టైం సూపర్ ఉంటుంది. చాలా ప్రోగ్రామ్స్ జరుగుతాయి. ఆ ప్రోగ్రామ్స్ ఏంటనే కూడా మీకు చూపిస్తాను. ఇంకా మనమైతే బావి ఉంటుందని చెప్పే కదా, ఆ బావిని చూసి మనమైతే బయటకు వెళ్ళి ఏమున్నాయో చూద్దాం. ఇదిగోండి, ఇదే బావి. ఈ బావిని పూజ చేస్తారు. అలానే బావిలో మనీ అయితే వేస్తారు. కానీ నాకు పూర్తిగా తెలీదు ఈ పండగ ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది. అది నేను మీకు తొందరలోనే తెలుసుకొని చెప్తాను. ఆ విషయాన్ని నేను మీకు చెప్పాలనుకుంటే ఆ విషయం మీకు తెలుసుకోవాలనుకుంటున్నారో లేదో నాకు తెలియదు. కాబట్టి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. దాన్ని బట్టి నేను మీకైతే కంప్లీట్ వీడియో చేస్తాను. కంప్లీట్ హిస్టరీ మీకైతే చెప్తాను అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ రాధాకృష్ణుని విగ్రహం ఉంది. చాలా బాగుంది. ఇంకా నైట్ టైం అయింది. నైట్ టైం చూస్తే చాలా క్రౌడ్ ఉంటుంది. చాలామంది ఈవినింగ్ టైంలోనే దర్శనానికి వస్తారు. లైటింగ్ కూడా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, అందరూ ఫెస్టివల్ మూడ్లో ఉన్నారు. ఫుల్ చిల్ అయిపోతూ ఉంటారు. పిల్లలందరూ ఆడుకుంటూ ఆ సౌండ్స్ చేసుకుంటూ అటు ఇటు పరిగెడుతూ ఉంటారు. చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ ఆడుకోవడానికి చాలా ఉంటాయి. చిన్నపిల్లలు ఆడుకోవడానికి ముఖ్యంగా ఉంటాయి. అవి కూడా చూపిస్తాను. ఇప్పుడు పిల్లలందరూ ఏవి కొనుక్కొని సౌండ్ చేస్తున్నారో మీకు చెప్తాను. అక్కడ చాలామంది సౌండ్ చేసుకుంటూ అటు ఇటు వెళ్తూ ఉంటారు. అక్కడ కొంతమంది బోర్లు అమ్ముతూ ఉంటారు అనమాట. ఇదిగోండి, ఈ బోర్లే. ఇవి కొనుక్కొని అలాంటి మాస్కులు కొనుక్కొని అలా అరుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఆ సౌండ్ చేసుకుంటూ ట్రైన్లో కూడా వెళ్తూ ఉంటారు. చాలా డిఫరెంట్గా ఉంటారు వాళ్ళైతే. ఇంకా మనం అక్కడ చూసుకుంటే అక్కడ రంగులు రాట్నం, ఇంకా చాలా గేమ్స్ ఉంటాయి చిన్నపిల్లలు ఆడుకోవడానికి. ముఖ్యంగా చిన్నపిల్లలు ఆడుకోవడానికే, మనలాంటి పిల్లలు ఆడడానికి అయితే ఉండవు అక్కడ. ఎందుకంటే అక్కడ మోస్ట్లీ చిన్నపిల్లలు ఆడుకోవడానికే స్పేస్ సరిపడేలా ఉంది. అందుకే చిన్నపిల్లలు ఆడుకోవడానికే గేమ్స్ పెడతారు. ఇంకా మనకి కార్లు చుట్టూ తిరుగుతాయి కదా, ఆ రంగులు ఆటనం కూడా ఉంటుంది. అది మీరు చూసుకోవచ్చు. ఇదిగోండి, చిన్నపిల్లలు చుట్టూ తిరుగుతున్నారు కదా, ఈ రంగులు ఆటనం. ఇది కూడా చూడటానికి చాలా బాగుంది. చిన్నపిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు ఆడిపిస్తూ ఉంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటారు వాళ్ళైతే చూసి. మా అబ్బాయి ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు అని చెప్పి. చిన్నపిల్లలు చాలా క్యూట్గా ఉంటారు. ఆ టైంలో తల్లిదండ్రులు వాళ్ళని ఆడిపించడానికి చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటారు. మరి మీలో ఎంతమంది తల్లిదండ్రులు ఉన్నారో కామెంట్ చేయండి. మీ పిల్లలు ఆడుకుంటూ ఉంటే మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇక్కడ మనం చూసుకుంటే పిల్లలు గెంతు తెగ ఆడుతున్నారు. మామూలుగా ఆడట్లేదు. చిన్నప్పుడు మనం ఇలాంటి చాలా తక్కువ ఇలాంటి ఫెస్టివల్స్కి వెళ్ళటం చాలా రేర్గా వెళ్ళేటోళ్ళం. ఏదేమైనా చిన్నతనమే. మనం ఇంటర్మీడియట్ వరకు చాలా హ్యాపీగా ఉంటాం. చిన్నప్పటి నుంచి మనం చెప్తూ ఉంటారు కదా, పెద్దయ్యాక నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు, బాగా చదువుకుంటే ఎక్కడికి వెళ్తావు అంటారు. ఎంత బాగా చదివినా కూడా మనం ఎక్కడికి వెళ్ళాం, అక్కడే ఉంటాం. మనకి మంచి జాబ్ వస్తే మంచి ప్లేస్లో ఉంటాం, లేకపోతే మామూలుగా ఉంటాం. కానీ మంచి జాబ్ వచ్చినా చెడ్డ జాబ్ వచ్చినా, ఏ జాబ్ చేసినా, ఏ బిజినెస్ చేసినా కష్టం మాత్రం కామన్గా ఉంటుంది. కష్టాలను ఎదుర్కొంటూనే ఉండాలి. అది అందరికీ తెలిసిందే, ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందరూ ఫేస్ చేస్తూనే ఉంటారు. మనలో చాలామంది చాలా చాలా చూస్తూ ఉంటారు. మీరేం చూసారో, ఇప్పుడు దాకా మీ లైఫ్లో ఎంత బాగా ఎక్స్పీరియన్స్ చేశారో మీకు కామెంట్ చేయాలనిపిస్తే కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు దాకా మీరు ఫేస్ చేసిన కష్టాలని కామెంట్ చేయండి. కష్టం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంటుంది.
కానీ కొంతమంది చాలా కష్టాన్ని ఫేస్ చేసి దాన్ని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్తారు. అలాంటివి మీకైనా గుర్తొస్తే కామెంట్ చేయండి. నేనైతే తీసిన ప్రతి వీడియోని మీకు చూపిస్తున్నాను. సో కొత్త గేమ్స్ వచ్చే వరకు మీరు మ్యూజిక్తో ఈ గేమ్స్ని చూడండి. ఇప్పటిదాకా మీరైతే పిల్లలు ఆడుకునే గేమ్స్ చూశారు. ఇప్పుడు చాలామంది చూస్తూనే ఉంటారు, ఆన్లైన్లో డబ్బులు సంపాదించడం, జూదాలు ఆడడం అవన్నీ ఉంటాయి. అలాంటి గేమ్స్ ఇక్కడ కూడా ఉంటాయి. అవి ఏంటో మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ చూసారా గేమ్స్ ఉన్నాయి. మనం దేని మీద రింగ్ వేస్తే అది మనకు వస్తుంది. ఈ పిల్లలు ట్రై చేస్తున్నాడు వేయటానికి, కానీ ఎవరు కూడా వేయలేరు. అది చిన్న ట్రిక్ అనమాట. మన దగ్గరలోనే ఉంటాయి, కానీ అవి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది తప్ప పాడవన్నమాట. ఇలాంటి గేమ్స్ ఆడటం వల్ల వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది, కొన్నిసార్లు మనకు బెనిఫిట్ ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి, ఇంతమంది గేమ్ ఆడుతున్నారు కదా, ఇంతమంది గేమ్ ఆడితే అందులో ఏదో ఒకరిద్దరికి గిఫ్ట్స్ వస్తాయి అంతే. కానీ ఇక్కడ అందరూ మనీ పే చేస్తున్నారు. ఈ అందరూ కలిసి ఒక 100 రూపీస్ పే చేస్తే వాళ్ళు రిటర్న్ ఇచ్చేది ఒక 20 రూపీస్ ఉంటుంది. సో వాళ్ళ ప్రాఫిట్ 80 రూపీస్. ఈ గేమ్స్ ఆడటం వల్ల పెద్ద ప్రాబ్లం ఏం లేదండి. మహా అయితే ఒక 100-200 పోనే ఉండే. వాళ్ళకి అది జీవనాధారం కాబట్టి అది వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇంకా ఇలాంటి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మనం ఆడుతాం కాబట్టి ప్రాబ్లం ఉంటుంది. కొంతమంది ఆన్లైన్లో గేమ్స్ ఆడుతూ ఉంటారు, ఆన్లైన్లో గేమ్స్ ఆడి డబ్బులు పోగొడుతూ ఉంటారు. ఇంకా అలానే ఏవో ఒక కొత్త స్కీమ్స్ అంటారు, తర్వాత ట్రేడింగ్ అంటారు. అలా చెప్పి మన చేత చాలా డబ్బులు పోగొట్టేస్తున్నారు. చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు అలాంటి ఆటలు ఆడటం వల్ల. సో ఏదో పండగప్పుడు 2-3 గేమ్స్ ఆడడం ప్రాబ్లం లేదు, కానీ మనం రోజు అదే మనం వృత్తిగా నేర్చుకుంటే మాత్రం తీవ్రంగా నష్టపోతాం. మనకి డబ్బులు వస్తున్నాయంటే ఎవడో పోగొట్టుకుంటే తప్ప మనకి డబ్బులు రావు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఈరోజు వాడికి పోతే రేపు మనకి పోతాయి. సో అందుకే మనం ఆన్లైన్ గేమ్స్కి చాలా దూరంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మీకు చెప్పేది ఏంటంటే, ట్రేడింగ్ గురించి చెప్పాలంటే, ట్రేడింగ్ గురించి మీకు ఫుల్గా కంప్లీట్గా నాలెడ్జ్ ఉంటే ప్రాబ్లం లేదు. నాలెడ్జ్ లేకుండా మీరు ట్రేడింగ్లో దిగారంటే ఖచ్చితంగా నష్టపోతారు. ట్రేడింగ్ మీరు చేయాలనుకుంటే ఆ ట్రేడింగ్ గురించి కంప్లీట్గా తెలుసుకొని ట్రేడింగ్లో దిగండి. అప్పుడు మీరు ఖచ్చితంగా సంపాదిస్తారు. ఇలాంటి ఆటలు కూడా అక్కడ ఉంటాయి. ఆ ఆటలు కూడా చూసారు కదా, చాలా తెలుస్తుందని అనుకుంటున్నాను. నేను ఎక్కువ చెప్పట్లేదు, జరుగుతున్నవే మన చుట్టూ జరుగుతూనే ఉంటాయి. కానీ మనకి కిందకు నేను పడుచుకొని ఉంటాం అంతే. ఏదో చెప్తున్నాను అనుకుంటారు, బట్ అందరూ తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకుంటేనే చాలా మంచిది. ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు, అమ్మవారి ఆలయం ఎంట్రన్స్ ఇది. ఇక్కడ చాలా క్రౌడ్ ఉంది కదా. మార్నింగ్ వెళ్తే మనకి తక్కువ క్రౌడ్ ఉంటుంది, నైట్ వెళ్ళారంటే చాలా ఇబ్బంది. చూస్తున్నారు కదా, చాలామంది ఉంటారు. ఇంకా ఇక్కడ మనకి సేల్స్ ఉంటుంది, మొత్తం అంతా ఈ బొమ్మలు అవన్నీ ఉంటాయి. వీళ్ళు కూడా మొహాలుగా చెప్పరు రేట్లు. ఒకటి 10 రూపాయలు అయితే దాన్ని 50 రూపాయలు చెప్తారు. అంటే లైక్ 10 రూపాయలకి అమ్మాల్సిందని 50 రూపాయలకి అమ్ముతారు. సో మనం వీళ్ళ దగ్గర మాత్రం ఖచ్చితంగా బార్గెన్ చేయాల్సిందే. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మనం బార్గెన్ చేస్తామని చెప్పి. వాళ్ళు తక్కువ రేట్ చెప్పినా మనం బార్గెన్ చేస్తాం, ఎక్కువ రేట్ చెప్పినా బార్గెన్ చేస్తాం. అందుకని చెప్పి వాళ్ళు ముందుగానే ఎక్కువ రేట్ చెప్పి అసలు రేట్కి అమ్ముతారు. మనం తెలియక కొనేసుకుంటాం. కానీ బార్గెనింగ్ స్కిల్స్ ఉన్నవాళ్ళు మాత్రం బాగా బార్గెన్ చేయగలరు. ఇటుపక్క బొమ్మలు అమ్ముతున్నారు, కానీ చాలా బాగుంది కదా. అందరూ ఇలా వచ్చి ఈ ఫెస్టివల్ని ఎంజాయ్ చేస్తూ అవన్నీ చూస్తూ ఉంటారు. నేను యాక్చువల్గా వాల్యూమ్ కూడా పెడదాం అనుకున్నాను. వాల్యూమ్ పెట్టానంటే
మీరు కొంచెం సేపు కూడా చూడలేరు, అంత నాయిసీగా ఉంది. అందువల్ల మీకు వాల్యూమ్ పెట్టకుండా జస్ట్ నా మాటలు చెప్తున్నాను అనమాట అక్కడ ఏం జరుగుతుంది అనేది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా అక్కడ ఏం జరుగుతుందో అండ్ ఫెస్టివల్ ఎలా జరుగుతుందో. అండ్ ఇటుపక్క చూసుకుంటే మనకి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, చూస్తున్నారు కదా ప్రోగ్రామ్స్ అయితే ఎలా జరుగుతున్నాయో. అక్కడ సాంగ్స్ పాడుతున్నారు అండ్ ఇంకొక చోట డ్యాన్స్ చేస్తున్నారు. ఆ డ్యాన్స్ మీకు చూపించలేకపోయాను ఎందుకంటే అది 80 feet రోడ్లో ఉంది, అటువైపు నేను వెళ్ళలేక మీకే చూపించలేకపోయాను అనమాట. ఇంకా ఇటుపక్క చూసుకుంటే ఫుడ్ అనమాట. అండ్ అందరూ తిరిగి కలిసిపోతారు కాబట్టి చివరిలో ఫుడ్ తింటారు కాబట్టి మీకు చివరిలో ఫుడ్ చూపిస్తున్నాను. ఇక్కడ మేడం గారు అయితే వడాపావు పావుబాజీ అంటారు దాన్ని, నాకు సరిగ్గా తెలియదు. సో తయారు చేస్తున్నారు. ఈ పక్కన చాట్ అయితే ఉంది, అది తయారు చేసి ఇస్తారు. అది టేస్ట్ అయితే బాగుంటుంది చాలా. నేను 2-3 సార్లు ట్రై చేశాను. మీలో ఎంతమంది ట్రై చేస్తారో కామెంట్ చేయండి. అండ్ స్ట్రీట్ ఫుడ్ అన్ని చోట్ల తినద్దు ఎందుకంటే కొన్ని చోట్ల బాగోట్లేదు. అవి తినడం వల్ల చాలామందికి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. హోప్ మీరు అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను. చూసి బాగున్న చోటే తినడం చాలా చాలా మంచిది. అండ్ మీకు అక్కడ పండగ దగ్గర జరుగుతున్న ఫుడ్ ఏదైనా చూపిస్తున్నాను. ఇంకా ఆ పక్క న్యూడిల్స్ ఇంకా చాలా ఉన్నాయి అండ్ తినాలనుకుని తినచ్చు. బట్ ముఖ్యంగా నాకు ఇది బాగా కనిపించింది అందుకే మీకు చూపిస్తున్నాను. ఇంకా అక్కడ పానీపూరి కూడా ఉంది, పానీపూరి కూడా చాలామంది తిన్నారు. అండ్ ఇంకా ఫైనల్గా మనమైతే ఈ వ్లాగ్ని ఎండ్ చేసే టైం అయితే వచ్చింది. ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ అన్నీ చూపించాను అనుకుంటున్నాను. పండగని డే టైం చూపించాను, నైట్ టైం చూపించాను. ఇంకా అక్కడ గేమ్స్ ఏమి ఉన్నాయి అండ్ ఆ గేమ్స్ ఏంటి, తర్వాత పిల్లలు ఎలా ఆడుకుంటున్నారు చూపించాను. తర్వాత అక్కడ ప్రోగ్రామ్స్ చూపించాను, అంటే ప్రోగ్రామ్ మొత్తం చూపించలేదు, ప్రోగ్రామ్ జరుగుతుందని చూపించాను. ఆ తర్వాత ఫైనల్గా మీకు అక్కడ ఫుడ్ని లైట్ని కూడా చూపించాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. అండ్ అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆ అమ్మవారి దీవెనలతో, శ్రీ 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 లక్ష్మీనరసింహ వారి దీవెనలతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో నేను చేస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ వాళ్ళని షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. కీప్ సపోర్టింగ్, టేక్ కేర్, హ్యావ్ ఏ హ్యాపీ డే.